నేను దేవుని పెట్టలేదా? క్రైస్తవులకి శ్రమలు రాకూడదు, క్రైస్తవులకి శ్రమలు ఉండకూడదు, క్రైస్తవులకి శ్రమలే ఉండవు అని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేం లేదు. క్రీస్తు అంటేనే శ్రమలోంచి ఆయన బయటకు వచ్చాడు. శ్రమని దాటి గాని ఆయన విజయసింహాసనాన్ని అందుకొని పునరుద్ధానపు అధికారాన్ని ఆయన పొందుకున్నాడు. రోజుల్లో క్రైస్తవులకు ఒక అపోహ ఏంటంటే, క్రీస్తుని నమ్ముకుంటే సమస్యలు పోతాయి, క్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, క్రీస్తుని నమ్ముకుంటే వేదనలు ఉండవు. క్రీస్తును నమ్ముకుంటే సమస్యలు పోయేది ఎంత వాస్తవం. సమస్యని అధిగమించి దాటి ముందుకెళ్ళగలిగినప్పుడే ఆ విజయంలో ఆ వ్యక్తి గొప్పగా దేవుని మహిమలో ప్రకాశింపబడతాడన్న వాస్తవాన్ని మర్చిపోతున్నాం. మీరు మన ద ప్యాషన్ ది క్రైస్ట్ సినిమా ఉంది, డైరెక్టర్ మెల్ గిబ్సన్ గారు. మొత్తం మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి చూసుకోవచ్చు. ఆ సినిమాలో ఉట్టి సిలువ వేదన మట్టికే చూపించాడు డైరెక్టర్ గారు మెల్ గిబ్సన్ గారు. ఉట్టి సిలువ వేదన మట్టికే క్రీస్తు ఎలా సిలువ వేదన అనుభవించాడు, రోమవారితో ఎలా ఆయన అవమానింపబడ్డాడు, దూషింపబడ్డాడు, బాధపడ్డాడు, ఎలా కొరడాలతో కొట్టబడ్డాడు, ఏ విధంగా సిలువ పైన ఆయన వేదన అనుభవించాడు అనేది ఆయన చూపించాడు. అంత అందంగా చూపించిన ఆయన సినిమాలు చూసి ఆ రోజుల్లో చాలా మంది రక్షణ కూడా పొందారు, మారు మనసు పొందారు. అయినా డైరెక్టర్ గారు అంటారు, నేను చూపించింది నీకు 10%లే, మీరు ఏదైతే చిత్రం చూసారో అది 10%లే. నేను మొత్తం వేగం చూపించిన క్రీస్తుది, అది ఎవరు చూపించలేరు. శరీరానుసారమైన బాధని నేను చూపించా, అది కూడా 10%లే. ఆయన పడ్డ 90% శరీరానుసారమైన వేదనని, ఆత్మానుసారమైన దుఃఖాన్ని నేను చూపించిన. వాస్తవమే కదా. ఈ రోజు కూడా క్రీస్తు పడ్డ వేదన ఎంత భయంకరమైందని ఎవ్వరి తరంగా చెప్పటం ఒక తండ్రి యొక్క దేవుడు యెహోవాకు తప్ప ఎవరికి తెలియదు. ఆ వేదన ఒక క్రీస్తుకి, ఆ మహాదేవుడు తండ్రి సృష్టికర్త యెహోవా దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అంతటి వేదన క్రీస్తు అనుభవించాడు కాబట్టి ఇవాళ ఆయన పునరుద్ధాన అధికార బలంతో ప్రథమ పంటగా ఆయన ముందుకొచ్చాడు. మనం పెట్లో పడుకోవటానికి క్రైస్తవ్యం చేరుకోవాలి, ప్రభులో నిద్రించడానికే చేరుకున్నాం. మన మరణం ప్రభులో నిద్రింపబడాలి, మన విశ్వాసం ప్రభులో నిద్రించే భాగ్యాన్ని మనం పొందుకోవాలి. తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనుగ్రహింపబడిందని బైబిల్ చెబుతుంది. తన పవిత్ర రక్తంలోనే మనకి స్వాతంత్రం దొరికింది. ఇంతటి గొప్ప భాగ్యం మన బైబిల్ గ్రంథానికి దొరికింది, ఆ గ్రంథం ద్వారా మనకు లభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను మీ ముందు ఎందుకు వచ్చి నిలబడ్డానంటే, శ్రమ శోధన క్రైస్తవులకు లేదనే మాట అవాస్తవం. నేను ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు అనుభవించి క్రీస్తు ప్రేమను కనుగొన్నానన్నది వాస్తవం. నాతో పాటు ఈ రోజు పైకి ఎందరో మంది వచ్చిన వాళ్ళందరూ చెప్పే గొప్ప మాట కూడా ఇదే. బాప్టిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం, బాప్టిజం తీసుకుంటే అంత అయిపోతుంది అనుకుంటే అది ఉట్టి మాటలు. బాప్టిజం తీసుకున్నాక క్రీస్తు యందు విశ్వాసంతో ఆయన మార్గంలో ప్రయాణం చేసి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించి క్రీస్తు యొక్క గొప్ప సంకల్పాన్ని చేరుకున్న వాళ్ళే ఈ రోజు అధికంగా ఉన్నారు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యం అనేది అవలీలంగా ఆషామాషిగా అనుకునే విషయాలు కానే కావు. మళ్ళీ మీ ముందు ఉంటాను. ఈ మాటలు మీకు పరిశుద్ధ కృప, యేసు స్వామి కృపలో మీకు రక్షణగా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహింపబడును గాక. జయం నుంచి క్రీస్తు యేసుని పవిత్ర రక్తం, శాంతి, సమాధానం ఈ వీడియోను చూస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహింపబడి సంరక్షించును గాక. ఆమేన్.